మొత్తం రాజకేశ్వర రెడ్డి దగ్గర ఉన్నది మొత్తం ఆ 11 అట్టపెట్టలో 12 ఏది ఆయన ఎవరు, ఆయన పేరు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కనపడింది వెంకటేష్ నాయుడు. అవును, డబ్బులు కట్టలు పెట్టి అవుతున్న వీడియో కాల్ మాట్లాడింది కూడా. రియల్ ఎస్టేట్ వ్యాపారం డబ్బులు, ఓకే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పారు. అసలు ఆ ఫోనే ఓపెన్ చేయలేదు మొన్నటిదాకా వాళ్ళు. మొన్న కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఫోన్ ఓపెన్ చేసుకోవడానికి. సరే వాళ్ళ భార్య కంప్లైంట్ చేసింది, మా ఆయన ఫోన్ ఓపెన్ చేయకుండా వీళ్ళు చేశారని చెప్పి చేస్తున్నారని చెప్పి. మరి ఏమైంది ఇప్పుడు ఆ 12 కోట్లు ఆ 11 కోట్లు వాళ్ళు ఏమన్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పమని చెప్పి వీళ్ళే కోర్టులో కేసేశారు కదా. మరి ఆల్రెడీ 3 నెలలు అయింది, అది ఏమైంది? మీరే చెప్తున్నారు. రోజు ఆరోపణలు, గుడ్డగాల్చి మహానేయటం, జైల్లో పెట్టేయటం, కేసులు పెట్టేయటం, అరెస్ట్ చేయటం, తర్వాత వెళ్ళి ఆడ కోర్టు ముందు చేతులు కట్టుకోవడం ఈ పోలీసు వాళ్ళు. సిట్ అంటే ఏంటి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పేరుకి. కానీ ఇక్కడ సిట్ ఏంటి? సిఐటి సిట్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. సో ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సరే ఉంటే మీరు చెప్పండి. నేనేమన్నాను, ఇదిగో మీరు పలానా తప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు ఎందుకు నేను ఒకటే సింపుల్గా మేము 2 అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. పైన కూడా మీరే అధికారంలో ఉన్నారు. ఒకటేంటి, మీరు మా మీద ఆరోపణలు చేసినటువంటి మద్యం కుంభకోణం, దానికి మేము సిబిఐ ఎంక్వైరీ సిద్ధంగా ఉన్నాం, ఇవ్వండి. లేదు 2014 నుంచి ఇప్పుడు 25 దాకా అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి మద్యం అమ్మకాలు, మద్యం పాలసీ, మద్యానికి సంబంధించినటువంటి బ్రాండ్లు, ఏది మీరు అన్న ఏ స్పెషల్ స్టేటస్లో ఏదేదో ప్రచారం చేశారు కదా, అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. మీరు ఎందుకు భయపడుతున్నారు? 2 ఇప్పుడు కల్తీ మద్యం విచ్చలవిడిగా రాష్ట్రంలో ఏర్లైపారుతుందని తెలుసు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధికార పత్రికలు ఏం రాస్తున్నాయి, ఒక్క తంబాలపల్లి నియోజకవర్గంలోని 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని రాశారు. మరి ఏ ఒక్క బెల్ట్ షాప్ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి అప్పటి వరకు? ఇదే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కన ఉన్న బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్ళారు, మీరు చూశారు కదా, మనం డిస్కస్ చేసాం. విచ్చలవిడిగా ఏర్లై పారుతుందన్న సంగతి రోజు పత్రికలు మనం చూస్తున్నాం. మీ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. చెప్పాలంటే అక్కడికక్కడ విచ్చలవిడిగా పారుతున్నాయి. మరి ఏం చర్యలు తీసుకున్నారు? 2వ అంశం వచ్చేటప్పటికి ఈ జయచంద్రారెడ్డి ఎంతకు ఎక్కడ అసలు కీలకమైన వ్యక్తి ఎవరో జయచంద్రారెడ్డి కదా. ఇతను ఇప్పుడు వరకు మీకు దొరకలేదా? ఇతను ఎందుకు మీరే రాస్తున్నారు పత్రికల్లో, ఆల్రెడీ విదేశాల నుంచి బెంగళూరు వచ్చేసాడు, బెంగళూరులో ఏడో ఉన్నాడని. మరి లుకౌట్ నోటీసులు ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వాల? ఆయన ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆఫ్రికా నుంచి లుకౌట్ నోటీసులు ఇవ్వాలి కదా మీరు. మరి ఇప్పుడు ఈ ఎవరైతే ఈ జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి ఇట్లా దర్జాగా నడుచుకుంటా వచ్చినటువంటి వీడియో మనం చూసాం ఎయిర్పోర్ట్లో. అంటే ఆయన వస్తున్నాను వీళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి డైరెక్ట్గా వచ్చి పోలీసులకి ఇదైంది మనం చూసాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏందని, జనార్దన్ రావుని అక్కడ ముందు పెట్టి మొత్తం సిట్టు చేత ఒక కట్టు కథలు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలని IVRS కాల్స్ కూడా చేశారు వీళ్ళు. సో దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఏంటి, కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయినాక, కల్తీ మధ్య కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అండదండలతో ప్రతి నియోజకవర్గంలో ఈ దందా దొరికిపోయినాక దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలనేటటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ దొరికిపోయారనేది ఈరోజు జోగి రమేష్ గారు చేసినా కూడా అర్థమైంది కదా. కొల్లు రవీందర్ రావచ్చుగా ఎక్సైజ్ శాఖ మంత్రి, లేదంటే లోకేష్ రావచ్చుగా, తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా రావచ్చు కదా, అదే రావచ్చు కదా, అక్కడికి వచ్చి పెట్టచ్చు కదా. ఇది ఒక అంశం. 2వ అంశం ఇక్కడికి వచ్చేటప్పటికి వీటన్నిటికీ లింక్ ఉంది సార్. ఇప్పుడు మీరు 3 టాపిక్లు పెట్టారు, ఒకదానికి లింక్ ఉంది. ఒకటి కల్తీ మద్యం లింకు, ఇంకోటి పేకాట క్లబ్బులు లింక్. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, ఇది ఓపెన్. నేను చెప్పాను జరగలేదా? సరే ఇవి జరిగితే మీరు అందరూ మీడియా వాళ్ళు చూపించాలి కదా. రేపల్లో జరగలేదా? చూపించండి సార్. జరిగితే మీరు అప్పుడు అన్నీ మాట్లాడాలి కదా, తెలుగుదేశం పార్టీ వెళ్ళి చెప్పాలి కదా. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కదా అప్పుడు ఉంది రేపల్లో. మా హయాంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అధికారికంగా సార్. మరి నిజంగా జరిగితే పార్టీకి చెందినటువంటి నాయకుడు ఎమ్మెల్సీ కమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఇప్పుడు ఆలపాటిలోనే ఉన్నాడు ఆయన. అదే ఇప్పుడు ఆలపాటిలోనే ఉన్నాడు. మరి అట్లాంటివి చేస్తే మన ఆయన ఎందుకు తీసుకున్నారు వాళ్ళ పార్టీలోకి? అంటే ఆయన చేశాడని కాదు, మీరు అన్నారు కదా ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, మరి అప్పుడు బతికే ఉన్నాడు కదా. అయ్యా ఇది వైఎస్ఆర్ హయాంలో పలానా రేపల్లి నియోజకవర్గంలో లేదంటే పలానా మండలంలో జరుగుతుందని ఎందుకు మాట్లాడలేదు? జరిగితే మాట్లాడాలి కదా. సో పేకాట క్లబ్బులు ఈరోజు విచ్చలవిడిగా ఉన్నాయి, మా హయాంలో లేవని చెప్తున్నా. అందుకని మొత్తానికి మీరు ఉండుంటే మా మీద గుడ్డగలిచి మహానేసేటటువంటి మీడియా చాలా ఉన్నాయి కదా సార్, ఎందుకు వదిలేవాళ్ళు? సో ఈరోజు స్వయంగా మంత్రుల నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో పేకాట క్లబ్లు, ప్రతి నియోజకవర్గంలో 20-25 చోట్ల నడుస్తున్నాయి సార్ పేకాట క్లబ్లు. 20-25 చోట్ల 500 కోట్లు రోజుకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గం, మళ్ళీ నోట్ దిస్, మంగళగిరి ఏంటి, పిఠాపురం ఏంటి, అన్ని నియోజకవర్గాల్లో 500 కోట్లు ప్రతిరోజు జోద వ్యాపారం నడుస్తుంది. శని ఆదివారాల్లో వచ్చేటప్పటికి 1200 కోట్ల వ్యాపారం జరుగుతుంది. వారానికి 3900 కోట్ల వ్యాపారం. మరి ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండా, మంత్రులకు తెలియకుండా, పోలీసులకు తెలియకుండా, డీజీపీకి తెలియకుండా ఇంత వ్యాపారం జరిసిద్దా?
మీరే చెప్పండి. దీనికి సంబంధించి ఇప్పుడు లేఖ రాశారన్నారు. 2 నియోజకవర్గాలు మీరు చెప్పిన నియోజకవర్గాలకు సంబంధించి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అసలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతుందంటే నా ఆశ్చర్యంగా ఉంది. 100% సార్. 175 సీఎం నియోజకవర్గాలు. రమేష్ గారు ఏ పార్టీ ఎంపీ? ఆయన కడప జిల్లా కలెక్టర్కి లేఖ రాశాడు. మీరు మర్చిపోయారా ఒకప్పుడు? కడప జిల్లా కలెక్టర్కి లేఖ రాశాడు. జరుగుతుంది, కడప జిల్లా మొత్తంలో జరుగుతుంది, మొత్తం కూటమి కన్సర్న్లో నడుస్తుందని చెప్పి. ఎందుకు ఆయనకు అక్కడ వాటా అనలేదు కూడా రాశాడు. అది వేరే పాయింట్ అనుకోండి. 2 ఇక్కడ నేను క్లియర్గా అడుగుతున్నా. 14 నెలలుగా ఇక్కడ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేశారు. 14 నెలలుగా ఎక్కువ రోజులు ఉంది ఎవరు డిఎస్పీగా? అదే జయసూర్యనే కదా. దాదాపు సంవత్సరం నుంచి ఆయన ఉన్నాడు. మధ్యలో వెళ్ళిపోయినా నెల వెళ్ళాడో లేకపోతే 10 రోజులు ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ ఎమ్మెల్యే తీసుకొని వచ్చారు కదా. సో ఇక్కడ పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, పోలీసులకు వాటాలు వెళ్తున్నాయని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్లియర్ గా చెప్పాడు వాటాలు వెళ్తున్నాయని. అదే మాట ఈ రోజు ఎవరు చెప్పారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎస్ ఇతను పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నాడని ఉంది అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. అంటే ఏంటి? ఇక్కడ కల్తీ మద్యం నడుస్తుంది, పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఈ 2 పాయింట్కి రిలేటెడ్. మూడోది గంజాయి. మీరు చెప్పిన కొలికిపూడి శ్రీనివాసరావు గారు అంశం వచ్చింది కాబట్టి దాన్ని కూడా కలిపి ముగిస్తా. కొలికిపూడి శ్రీనివాసరావు గారు మొన్న వాళ్ళ ఛానల్లోనే ఒక డిబేట్కి వెళ్ళారు, సాయంత్రం పూట డిబేట్కి. ఇదండి భద్రాచలం, ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ కేసినేని చిన్ని తన మనుషులు అంచులతో అమ్మిస్తున్నాడు నా నియోజకవర్గంలో అని ఆయన ఆరోపణ చేశాడు. అయితే ఇక్కడ నేనేమంటా అంటే ఒక ఎంపీకి గంజాయి అమ్మించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? డబ్బుల కోసం ఏలెత్తుకోరు పని చేస్తారండి. అది ఒక ఆరోపణ చేసి 150 కోట్లు ప్రగతి నగర్ లో వెంచర్ పేరుతో మోసం చేసినాడికి గంజా వ్యాపారం చేయడం గ్యారంటీ అర్థం ఉండదు. ఎవరండి ఆరోపణ చేసింది? మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఆరోపణ చేసామా? వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఆరోపణ చేశాడు బ్రహ్మనాయుడు గారు. మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఆరోపణ చేసినప్పుడు మరి ఇద్దరు కమిటీ వేసి లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి చంద్రబాబు నాయుడు గారు దాని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేశాడు, బాగా సీరియస్ అయ్యాడు, అదేంటి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాగుంటాయి సార్ ఇట్లాంటి పొద్దున్నే పేపర్లో చదువుకోవడానికి బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి, ఆగ్రహం, అసలు సీరియస్ అయ్యాడు. ఆ సీరియస్ ఎట్లా అనిపించిందంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని తిట్టినప్పుడు తెలుగుదేశం ఆయన అనంతపురం ఎమ్మెల్యే మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు అని ఒక పత్రికలో, ఇంకో పత్రికలో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడని రాశారు. ఇంకొక ఛానల్లో అయితే తీవ్రంగా మందలించాడు, అసలు నాకు మొహమే చూపించొద్దు అన్నాడు అని రాశారు. ఏమైంది? శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారుల మీద, ఆ శాఖ ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. వాళ్ళ శాఖ అధికారుల మీద దాడి చేస్తే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు అన్నారు. ఫైర్ అయ్యారు. ఫైర్ ఇట్లాంటి బాల్ భలే ఉంటాయి. ఏవన్గా అక్కడ చేర్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఏమైంది సార్? తర్వాత నడుస్తుంది కేసు, అంటే తిరుపతిదా? అవునా? ఇదేం సార్? ఎవడో నేను సోషల్ మీడియాలో ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టాడని చెప్పి హైదరాబాద్ నుంచి ఎత్తుకెళ్లారు కదండి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు ఆయన ఇచ్చి కంప్లైంట్, ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. అది వేరే విషయం. వాళ్ళు బెయిల్ వచ్చింది.